చిన్న గొడవలు క్షణికావేశాలు మనుషులను మృగాలుగా మారుస్తాయి. కోపంలో ఏం చేస్తున్నామన్నది కూడా మర్చిపోయేలా చేస్తాయి. ఎలాగైనా పగ తీర్చుకునేదే వదలకూడదన్న ప్రతీకారంతో మనిషిని రగిలిపోయేలా చేస్తాయి. అలాంటి ఓ చిన్న గొడవ క్షణికావేశమే భార్యాభర్తల ఇద్దరినీ ఓ నిండు ప్రాణాన్ని తీసేదాకా తీసుకెళ్లి హంతకులుగా మార్చింది. కారు సైడ్ మిర్రర్ను బైకు తాకిందని మొదలైన గొడవ రక్తాన్ని చిందించింది. దీంతో ఒకరు ప్రాణాలు పోగొట్టుకోగా మరొకరు ఆసుపత్రి పాలయ్యారు. దంపతులేమో జైలు పాలయ్యారు. కాగా ఈ సంఘటన బెంగళూరులో తీవ్ర కలకలాన్ని రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ నెల 22న అర్ధరాత్రి దర్శన్ తన స్నేహితుడు వరుణ్తో కలిసి శ్రీరామ లేఅవుట్స్ బైక్ పై వెళ్తున్నాడు. ఆ సమయంలో పక్క నుంచి వెళ్తున్న కారు సైడ్ మిర్రర్ను వీరి బైకు తాకింది. దీంతో కారులో ఉన్న దంపతులు మనోజ్ కుమార్, ఆర్తి శర్మ దర్శన్తో గొడవ పెట్టుకున్నారు. కారు సైడ్ మిర్రర్ను డ్యామేజ్ చేయడంతో కోపంతో ఊగిపోయిన భార్యాభర్తలు ఇద్దరూ దర్శన్ను ఇష్టం వచ్చినట్లు తిట్టారు. అతడు మాత్రం అనుకోకుండా జరిగిందని చెప్పుకుంటూ అక్కడి నుంచి బైక్ స్టార్ట్ చేసి వెళ్లిపోయాడు. అయితే మనోజ్ కుమార్, ఆర్తీలకు మాత్రం కార్ సైడ్ మిర్రర్ డ్యామేజ్ అయిందని, పైగా దర్శన్ మాట్లాడుతుంటే ఆగకుండా వెళ్లిపోయాడని కోపం కట్టలు తెంచుకుంది. దీంతో కార్ గేర్ను మార్చి స్పీడ్ పెంచారు. చిమ్మ చీకట్లోనే దర్శన్ బైక్ను వెంబడించారు. అలా 2 కిలోమీటర్లు ఫాలో అయ్యారు. తర్వాత ఓ చోట ఎవరూ లేకపోవడంతో కార్ను స్పీడ్గా తీసుకొచ్చి బైక్ను గుద్దారు. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే దర్శన్ ఇంకా అతడి స్నేహితులు వరుణ్ను ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా చికిత్స పొందుతూ దర్శన్ చనిపోగా అతడి స్నేహితుడు వరుణ్ చికిత్స పొందుతున్నాడు. ఇలా ఉంటే కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు సంఘటనా స్థలంలో కారు విడిభాగాలు కొన్ని పడిపోగా మనోజ్, ఆరతి ముఖాలకు మాస్కులు వేసుకుని వెనక్కి వచ్చి వాటిని తీసుకెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీల్లో గుర్తించారు. దీంతో వారిద్దరిపై హిట్ అండ్ రన్ కేసుతో పాటు మర్డర్ కేసు నమోదు చేశారు. ఇక తప్పించుకుని తిరుగుతున్న నిందితులు భార్యాభర్తలిద్దరినీ జేపీ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.